నందమూరి బాలకృష్ణ, బోయపాటి సీను కాంబోలో వస్తున్న 'అఖండ 2 తాండవం' సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. దానికి తగ్గట్టుగానే భారీ స్థాయిలో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కాబోతుంది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి సీను కాంబినేషన్‌లో వస్తున్న 4వ చిత్రం 'అఖండ 2 తాండవం'. ఇప్పటిదాకా వీరిద్దరి కాంబోలో వచ్చిన 'సింహ', 'లెజెండ్', 'అఖండ' చిత్రాలు ఘన విజయం సాధించాయి. దాంతో బాలయ్య, బోయపాటి సీను కలయికలో హ్యాట్రిక్ నమోదైంది. ఈ నేపథ్యంలో వస్తున్న 'అఖండ 2 తాండవంపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ కెరియర్లో వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా 'అఖండ 2' నిలవనుంది. అందువల్ల సౌత్‌లోనే కాదు, నార్త్‌లోనూ 'అఖండ 2 తాండవంపై ఒక స్పెషల్ బజ్ క్రియేట్ అయింది. ఇంతవరకు ముందో లెక్క, ఇప్పుడో లెక్క అన్నట్లుగా బాలకృష్ణ కెరియర్లోనే అత్యంత భారీ చిత్రంగా 'అఖండ 2 తాండవం' రూపొందింది. 2021లో వచ్చిన 'అఖండ' తర్వాత నుంచి వరుసగా 'వీరసింహారెడ్డి', 'భగవత్ కేసరి', 'డాకు మహారాజ్'తో బంపర్ హిట్స్ చూశారు బాలయ్య. అందువల్ల రాబోయే 'అఖండ 2 తాండవంపై అంచనాలు భారీగా ఉన్నాయి. యంగ్ హీరోస్కు సైతం సవాల్ విసురుతూ బాలయ్య వరుస విజయాలతో సాగిపోతున్నారు. దాంతో ఆయన ఫ్యాన్స్ జై బాలయ్య అంటూ ఊరు వాడ ఏకం చేస్తూ 'అఖండ 2 తాండవం' చూడడానికి ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం ఫ్యాన్స్ కు ఆనందం పంచుతుంది. ఇప్పటిదాకా బాలకృష్ణ కెరియర్లోనే జరగనంత బిజినెస్ 'అఖండ 2 తాండవంకు జరిగిందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. 'అఖండ 2 సినిమాకు దాదాపు 150 కోట్ల రూపాయల థియరిటికల్ బిజినెస్ జరిగిందని, అలాగే ఈ సినిమా ఓటీటీ రైట్స్ 85 కోట్లు పలికాయని విశేషంగా వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సమర్పణలో ఈ మూవీ రూపొందింది. దాంతో 'అఖండ 2 చిత్రానికి మరింత క్రేజ్ నెలకొందని చెప్పవచ్చు. తన తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో బాలకృష్ణ సైతం అత్యంత ఉత్సాహంగా 'అఖండ 2 ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. భారతీయ సినిమాకు కేంద్రమైన ముంబైలో ముందుగా 'అఖండ 2 ప్రచారం మొదలైంది. అక్కడ 'అఖండ 2 టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. తరువాత ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జగదాంబ థియేటర్లో 'జాజికాయ' అంటూ సాగే పాటను జనం ముందు నిలిపారు. ఈ రెండు పాటలు ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. ముంబై, వైజాగ్ తర్వాత కర్ణాటకలోని చిక్బల్లాపూర్లో 'అఖండ 2 మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిసి 'అఖండ 2 టీం ఆయనకు స్పెషల్ గా డిజైన్ చేసిన త్రిశూలంను బహుకరించడం విశేషంగా మారింది. దాంతో నార్త్, సౌత్ రెండు చోట్ల 'అఖండపై స్పెషల్ క్రేజ్ క్రియేట్ అయ్యేలా చేశారు. గతంలో బాలకృష్ణ హీరోగా వరుసగా 4 సినిమాలతో ఘన విజయం సాధించిన దర్శకులు ఇద్దరు. ఒకరు కోడి రామకృష్ణ, రెండో వారు బి. గోపాల్. బాలయ్య హీరోగా కోడి రామకృష్ణ రూపొందించిన 'మంగమ్మ గారి మనవడు', 'ముద్దుల కృష్ణయ్య', 'మువ్వ గోపాలుడు', 'ముద్దుల మామయ్య' చిత్రాలు అన్ని 300 రోజులకు పైగా ప్రదర్శితమయ్యాయి. ఇక బి. గోపాల్ డైరెక్షన్ లో బాలయ్య నటించిన 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్స్పెక్టర్', 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' ఈ చిత్రాలు ఒకదాని మించి మరొకటి ఘన విజయం సాధించాయి. ఇప్పుడు బాలయ్యతో బోయపాటి సీను రూపొందించిన 4వ సినిమాగా వస్తున్న 'అఖండ 2 తాండవం' కూడా ఘన విజయం సాధిస్తే కోడి రామకృష్ణ, బి. గోపాల్ సరసన బోయపాటి సీను కూడా చేరతారు. బాలయ్యతో ఇప్పటికే బోయపాటి సీను రూపొందించిన 'సింహ', 'లెజెండ్', 'అఖండ' చిత్రాలు 3 డైరెక్ట్ సిల్వర్ జూబ్లీస్ జరుపుకున్నాయి. వీటిలో 'లెజెండ్' సినిమా 2 కేంద్రాలలో డైమండ్ జూబ్లీ జరుపుకుని అరుదైన చరిత్ర సృష్టించింది. ఇక ఇదే 'లెజెండ్' సినిమా 1000 రోజులకు పైగా ఆడి సౌత్ లోనే 1000 డేస్ చూసిన ఏకైక చిత్రంగా నిలిచింది. ఇంతటి విజయాన్ని బాలయ్యతో షేర్ చేసుకున్న బోయపాటి సీను ఈ 'అఖండ 2 తాండవంతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి. ఇక బోయపాటి సీను యాక్షన్ సినిమాలకు హిందీలో చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన తీసిన 'సరైనోడు', 'జయ జానకి నాయక' సినిమాలు యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్ రాబట్టాయి. సో బీట్ ఆన్ హిందీ ప్రియులకు బాగా దగ్గరైన బోయపాటి సీను 'అఖండ 2 తాండవంతో వస్తున్నాడు కాబట్టి ఏ మాత్రం సినిమా వాళ్ళను టచ్ చేసినా ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి. అయితే ఇప్పుడు 'అఖండ 2 తాండవం' మేకర్స్ ముందు రోజు ప్రీమియర్స్ వేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వార్తలు రాగా ఆ విషయంపై ఆల్మోస్ట్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 2 తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 4వ తేదీన పెయిడ్ ప్రీమియర్స్ వేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారని సినీ వర్గాల్లో ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. అంటే విడుదలకు ముందు రోజే 'అఖండ' సీక్వెల్ మోత మోగనుందని చెప్పాలి. ఆడియన్స్ అంచనాలను అందుకొని ప్రీమియర్స్ నుంచే మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఇక బాలయ్యకు తిరుగులేదు. బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్ వసూళ్ల వర్షం కురవడం పక్కా అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అప్పుడు ఓపెనింగ్స్ కూడా స్ట్రాంగ్ గా వస్తాయి. ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా సినిమాలో కంటెంట్ ఉంటే ప్రీమియర్స్ మేకర్స్ కు ప్లస్ పాయింట్ గా మారనున్నాయి. అలా ప్రీమియర్స్ ద్వారా సాలిడ్ ఓపెనింగ్స్ పై మేకర్స్ కన్నేసినట్లు కనిపిస్తుంది.
అయితే ప్రీమియర్స్ కు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి త్వరలో జీవోను మేకర్స్ అందుకోనున్నారని సమాచారం. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఈజీగా జీవో రానుందని టాక్. ఎందుకంటే నైజాంలో దిల్ రాజు మూవీని విడుదల చేస్తున్నారు కాబట్టి.